ఆయన వాసన కొడతాడేమో అన్నారు. ప్రభు ఏం చెప్పాడు? నమ్మితే మహిమను చూస్తావు నీతో నేను చెప్పలేదా? నీకు ప్రామిస్ చేశాను నేను మార్గంలో నీ సహోదరుడు లేస్తాడని మార్గంలో నీ చెప్పిన మాట గుర్తులేదా? మాట నేను చెప్పాను కదా, నీ సహోదరుడు లేస్తాడంటే 4 దినాలు కాదు, 10 దినాలు కాదు, ఎన్ని దినాలైనా సంవత్సరాలైనా నేను లేపుతాను ఆయన్ని. సమాధానానికి వెళ్ళి సమాధి రాయి తీసి లాజరు బయటికి రానగానే లాజరు వల్ల తిరిగి అన్ని వస్త్రాలు ధరించుకొని బయటికి వచ్చేసాడు. కాబట్టి సమాధి నుంచి లాజరు లేపిన ప్రభు దేవుని కుమారుడని ఆయన రుజువు చేసుకున్నాడు. అదే ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ మరణం అనేది లేదు, సదాకాలము వారి దేవునితో. కాబట్టి మరి దేవుడు ప్రామిస్ చేశాడు, నేను మరలా వస్తాను. తెస్సలోనికీయులకు 4 దేవుని బోరుతో పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు ఉండి, ఎవరిలో అంటే దాని అర్థం ఏంటి? నడిచేవాడు అన్నాడు. అలాగే ఎవరైతే దేవుడు చెప్పినట్లు అన్ని విషయాల్లో నడుస్తూ ఉన్నారో వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నారు. క్రీస్తునందు ఉండి దేవునితో నడుస్తూ కళ్ళు మూసిన వారు మొదట ఫస్ట్ వాళ్ళు వేస్తారు. ప్రభు చెప్పాడు, లాజరు బయటికి రా అనగానే లాజరు 4 దినాల కన్నా బయటకు వచ్చాడు. అలాగే ప్రభు ఎవరైతే క్రీస్తునందు ఉండి ఈ లోకంలో కళ్ళు మూస్తారో వాళ్ళని ప్రభు పిలుస్తాడు, రా బయటికి రాగానే లాజరు ఎలా లేచాడో మళ్ళీ తిరిగి అలాగే లేస్తాడు. వాడు అలాగే తిరిగి లేస్తాడు. లేచిన తర్వాత ప్రభు చెప్పాడు, ఈ శరీరము పరలోకంలో ఉండడానికి పనికిరాదు కనుక వాడబారినది అక్షయమైనది నిర్మలమైన స్వాస్థ్యము మహిమ శరీరాన్ని మనకి ధరింపచేస్తాడు. అంతవరకు ఈ దేహంలో ఉన్నాం కనుక దేవునికి ఇష్టంగా దేవునికి ఇష్టంగా ఉన్నారు. దేవుని కొరకు బ్రతికారు, దేవుని సేవ చేశారు. రాత్రి అనక పగలనక పాస్టర్ గారు వచ్చి మేము కూడా చెప్తారు, దీపాన్ని పట్టుకొని కూడా ఇప్పుడంటే డైరెక్ట్గా అన్ని సౌకర్యాలు వచ్చినాయి. ఆ సౌకర్యం లేని టైంలో నుంచి కూడా మరి ఇంటికి తిరిగి దేవుని సువార్త ప్రకటించి మరి దేవుని సంఘం కట్టుబట్టడంలో దేవుడు వారిని మొత్తం వాడుకున్నారు. మరి ఒక మంచి బైబిల్ తబిత ఉంది. తబిత ఒక శిష్యురాలు ఉండెను. ఆ తర్వాత ఆమె సత్క్రియలు ధర్మకార్యములు చేసింది. అంటే ఒక మాట ఏంటంటే బీ సంథింగ్ అంటే దేవునికి శిష్యురాలుగా ఉండడం, లేకపోతే శిష్యులుగా ఉండడం, అది దేవుడు చూస్తాడు. బీ సంథింగ్. రెండోది ఏంటంటే డూ సంథింగ్, ఏదైనా చేయండి దేవుని కొరకు. ఆమె ధర్మకార్యాలు చేసింది. రెండోది ఆమె సత్క్రియలు చేసింది. అమ్మ కూడా సహోదరి, మరి ఆవిడ కూడా ఇతరులకు సువార్త ప్రకటించి నశించిన ఆత్మని దేవుని వైపు తిప్పారు. అందుకోసం డూ సంథింగ్, ఏదోటి దేవుని రాజ్యం కోసం ఏదైనా చేయాలి. మూడోది లీవ్ సంథింగ్, మంచి సాక్ష్యాన్ని. అది బీ సంథింగ్, డూ సంథింగ్ అండ్ లీవ్ సంథింగ్. ఇది క్రైస్తవ జీవితానికి. కాబట్టి ప్రేమగల తల్లి మరియు సంఘానికి ప్రేమగల తల్లి, అలాగే బిడ్డలకి ప్రేమగల తల్లి, మంచి సహకారిగా దైవజనులతో ఉంది. మరి అనేక కుటుంబాల ఆత్మీయంగా కట్టడంలో దేవుని రాజ్యవ్యాప్తిలో బహుగా సాధనగా వాడబడి తన జీవితాన్ని ముగించి పరలోకంలోకి వెళ్ళారు. కాబట్టి పరలోకంలో బహుమానాలు ఉన్నాయి. ఎవరైతే పనిచేశారో వారికి గొప్ప వెల్కమ్ కూడా దేవుడు చెప్తాడు. కాబట్టి దైవజనులు కూడా ఎంతో ప్రేమ కలిగిన వారు, పిల్లలందరూ కూడా ప్రేమగా మంచి అలుగుగారు, అలాగే వాళ్ళందరూ దేవుడు ఇచ్చాడు. మరి తప్పనిసరిగా దేవుడు ఏ ప్లాన్ అయితే కుటుంబంలో కలిగి ఉన్నాడో ఆ ప్లాన్ అంతా ప్రభు నెరవేరుస్తాడు. దేవుడు ఏమాత్రం విడిచిపెట్టేవాడు తన బిడ్డను మర్చిపోద్ది, కానీ స్త్రీ నేనైతే నిన్ను మర్చిపోదు. అలాంటి వాగ్దానం చేసిన దేవుడు మరి కుటుంబాన్ని, దైవజనుడి సంఘాన్ని, సంబంధించిన స్నేహితులను ఆదరించి మరి బలపరిచి ముందుకి నడిపించిన దాకా ప్రార్థించి తండ్రి మనం చూపిస్తున్నాం. తల్లిదండ్రులు మీరు పిలిచారు, మీ సన్నిధికి చేర్చుకున్నాం. ఎంతో గొప్ప ఘనమైన సేవ ప్రకటించారు. ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. దాసులు పాస్టర్ గారిని, ఆయన కుమారుని, కుమార్తె, వారి కుటుంబం అంతా అందరినీ పరిశుద్ధాత్మ మీరు ఆదరించండి.
మీరు బలపరచండి, మీరు ముందుకు నడిపించండి, మీరు ప్రయాణంతో నెరవేర్చండి. సంఘంలో కూడా ప్రభు మీరు బలపరచండి, సహాయం చేయండి. మహిమ అన్నింటి నుంచి మీరు పొందమని యేసు నామం కనపరచబడిన సమర్థన జరిగించడం క్రీస్తు యేసు నామములో ప్రార్థించుకున్న పరమ తండ్రి. థ్యాంక్ యూ. విద్యాసాగర్ గారి ముందుకు వచ్చి కొన్ని నిమిషాలు మాట్లాడినట్టయితే తర్వాత పాస్టర్ జాన్ వెస్లీ గారు ఈ సమయాన్ని తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం. ఒకవేళ సమయం ఈ యొక్క ఆనందయాత్ర యొక్క సమయం అయిపోయినట్టయితే వారి మీదుగానే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. లేదంటే వారి సమయం మనం ఇచ్చినట్టయితే మరలా హుల్దాచార ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. సిద్ధంగా ఉండండి. 4 విషయాలు, 4 లక్షణాలు ఈ యొక్క సంఘానికి ఉన్నట్టుగా నేను మీ మధ్యలో జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, అన్ని జనులను రక్షించేటువంటి సంఘం. మీరు ఎంట్రన్స్ లోనే అక్కడ రాసుకున్నారు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడు నుండి రాశారు. కనుక నిన్న రాత్రి కాలంలో చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి ఈ సంఘము అన్ని జనులు రక్షించబడినటువంటి సంఘం. రక్షించబడినటువంటి సంఘాన్ని బలపరిచేటువంటి సంఘం. బలపరిచినటువంటి సంఘంలో నుండి కాపర్లు వచ్చేటువంటి సంఘం. కాపర్లను ఇప్పుడు చెప్పినటువంటి యేసురాజు గారు చెప్పినటువంటి దాన్ని బట్టి కాపర్లకు సహకరించేటువంటి సంఘంగా మన యొక్క జీవము గల దేవుని సంఘం ఉన్నది. కనుక ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆలయంలో నేను ప్రేమించిన గురువు మధ్య నేను సన్నిధించేది మా సహోదరుడు అరుణ్ కుమార్ జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి కుటుంబానికి ఆదరణ, సంఘానికి బలము, శక్తి, సమాజానికి దయచేసి మహిమ గారి ప్రభావం పొందుతున్నమని ప్రార్థిస్తున్నాం. 2000 సంవత్సరం మరి 1999 డిసెంబర్లో నేను అహ్మద్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా పనిచేశాను. అప్పుడు మరి ఈ కుటుంబంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. దేవుడు నన్ను ఆశీర్వదించి మరి కుషాగూడలో ఒక సంఘాన్ని ప్రభు కట్టుకోవడానికి సాయం చేశాడు. అయితే అప్పుడు కూడా ఆ తర్వాత ప్రకాష్ బాబు మరి ప్రకాష్ రావు గారు వీరంతా మా ఆప్తులు, మరి నన్ను ప్రేమించేవారు. అందువలన వారి ఏ అకేషన్ అయినా సరే వారి కుటుంబంలో జరిగే ప్రతి అకేషన్కి నన్ను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని మరి పరిచారకురాలు అని మనం చెప్పక తప్పదు. 3 విషయాలు మనం ఈ మరణం ద్వారా నేర్చుకోవడానికి మరి సిద్ధపడదాం. మొట్టమొదటిగా మరి తిరిగి జన్మించినటువంటి మనం క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం మనకున్నటువంటి బాధ్యతలు మనం ఎరగాలి. ఆ బాధ్యత మరి సహోదరి అరుణ ఎరిగింది. మరి సంఘం నిర్మించడం అంటే, సంఘం కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి భార్య సహకారం కావాలి, కుటుంబ సహకారం కావాలి. మరి ఇది జరుగుతుందంటే మనం తప్పకుండా ప్రభుని కొనియాడాలని కనపరచాలని నేను అనుకుంటున్నాను. అయితే మరి రాధాకృష్ణ గారు మాస్టర్ గారు అదేవిధంగా సహోదరి మరి సంఘం కట్టడంలో ఎంతో ప్రయాసపడ్డారు. సంఘం కట్టడమే కాదు కానీ ఆత్మని సిద్ధపరచడంలో వారు పాల్పంపులు పొందారు. పిల్లలు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మన క్రైస్తవ జీవితంలో మనము ప్రభు మనల్ని ఈ లోకంలో మరి లోకంలోంచి వేరు చేశాడని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 మనం అందరం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఉన్నది మీరు ఎదుగురా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ప్రభు మనల్ని విలువ పెట్టి కొనుక్కొని తన పరిచర్య నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిచర్య ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని ఈ దినం మనం ఇంతగా మరి సమాజాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వ మహిమపరుస్తున్నామంటే మరి ఆమె క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయి.
దేవుడు ఇశ్రాయేలీయుల్ని తీర్పు తెచ్చేటువంటి మరి పరిశుద్ధుల సమూహంలో సహోదరుడు చేరడం అనేది మరి మనం అందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మన జీవితాలు కూడా మరి ఒక మరణము అనేకులకు ఒక లెసన్ పాఠం కావాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎంతవరకు ఒక కుటుంబానికి ఆదర్శ మహిళగా కుటుంబంలో పిల్లల్ని మంచి చేయడంలో మరి ఎడ్యుకేషన్స్, మ్యారేజెస్, మరి భర్తని మంచి చేయడం చూసుకోవడం. చాలా మంది క్రైస్తవ స్త్రీలు నాకు తెలుసు, వారు ఏం చేస్తారంటే మరి బైబిల్ తీసుకొని వెళ్ళిపోతారు కానీ పిల్లల్ని పట్టించుకోరు, మరి భర్త పట్టించుకోరు. అలాంటివి ఉంటాయి. కానీ అన్ని రంగాల్లో మరి పరిచర్య చేయడం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. ఇలాంటి పరిచర్య మరి చేయాలి అనేటువంటి మరి ఆమె ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఈ పరిచర్యలో పాల్గొవలసి కావాలి. మనం చేసేటువంటి పరిచర్య దేవుని మరి సహాయకారిగా సహచరుడిగా భర్తకి ఈమె ముందుకు సాగింది. రెండవది మరి సంఘంలో సంఘ పరిచర్యలో మరి కుటుంబం మొదట, తర్వాత పరిచర్య దేవుడు మనల్ని పిలిచిన విధానానికి తగినట్టుగా ఉండటం. దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో అది చేసి ఆమె చూపిస్తూ ఉంది, అనేకులకి ఆదర్శంగా అవ్వడం ఉంది. మూడవదిగా సమాజంలో మన బాధ్యత ఎంతో ఉంది. ప్రభు మనల్ని ఈ లోకం నుంచి ఎందుకు వేరు చేశాడని మనమందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మన శరీరానికి సంబంధించిన ప్రయాసంలోనే మన జీవితాన్ని వెళ్ళగొట్టుకుంటూ ఉంటాం. దీనికోసమే ప్రయాసపడుతూ ఉంటాం. కానీ పరలోకంలో ప్రభుని గౌరవటువంటి మరి 24వ అధ్యాయం 24వ అధ్యాయం 16వ వచనం. నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. కదా, ఒక్క దెబ్బతో నీకు ఇష్టమైనటువంటి, కన్నులకి ఇష్టమైనటువంటిది, కుటుంబానికి ఇష్టమైనది. ఇప్పుడు మనం చూస్తున్నాం, కుమారులు ఎంతగా కన్నీరు పెడుతున్నారు, కుమార్తె ఎంతగా కన్నీరు పెడుతుందో, దైవజనుడు ఎలాగా బాధపడుతున్నాడు ఆయన ముఖాన్ని మనం చూస్తుంటే తెలుస్తుంది. వారికి ఎంతో ఇష్టమైనటువంటి మరి ఈ సహోదరిని ఒక్క దెబ్బగా తీసివేశాడు. అయితే మనందరం ఈ లోకాన్ని విడవాలి, మనందరం తెలుసు లోకాన్ని మనం విడవాలి అని. కానీ కుటుంబ పరంగా ముఖ్యం. మనమైతే ఒక్క దెబ్బతో మనకి ఇష్టమైన మన కన్నులు తీసివేయబోతున్నాం. అది తథ్యం. ప్రతి ఒక్క మానవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మరణం అనేది తథ్యం, అది మస్ట్. తప్పకుండా మనం మరణించాలి. కానీ మరణించే లోపలుగా మనం దేవుని రూపంలోకి మారుతామా లేదా, జీవితంలో ఎంత ఎదుగుతానో, ఎంత ప్రభువుకి లాభకరంగా మన జీవితాలు ఉన్నాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనందరం దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం, సంఘానికి వెళ్తాం, సంఘంలో దేవుని స్తుతిస్తాం, దేవుని గణపరుస్తున్నాం. కానీ అరుణ కుమార్ సిస్టర్ చేసినటువంటి పరిచర్య మనం కూడా చేయగలగాలి. ఒక డెసిషన్ తీసుకోవాలి మనం అందరం. మరి ఒక సంఘంలో మనం ఉండటమే కాదు, సంఘం అంటే క్రీస్తు శరీరం, యేసు ప్రభు శిరస్సుగా శరీరమే సంఘం. ప్రభు కోసం మనం ప్రయాసపడాలి. అనేక ఆత్మల్ని మరి సిద్ధపరచాలి. ప్రయాసతో కూడిన మరి పని కష్టమే, ఇబ్బంది, ఇదిగే. నేను ఒక సంఘంలో చూస్తూ ఉంటాను, పరిచర్య కోసం ఆ యవనస్తులైన స్త్రీలు నిత్యం పరిచర్యలో ఉంటారు. ప్రార్థన జీవితంలో మరి అనేక విషయాల్లో పరిచర్య, పిల్లల్ని భర్తను వదిలిపెట్టి రోజు ఎక్కువ సమయం దేవుని కొరకు పరిచర్య చేస్తారు. ప్రభు వారిని గణ నమ్మకమైన మంచి దాసురాలని మెచ్చుకోబోతున్నారు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చెను. ప్రభు మన నిరీక్షణ.
మనం అందరం ఒక దినమున బూర శబ్దంతో ఆర్భాటంతో ప్రభు వచ్చినప్పుడు మనం అందరం ఒకవేళ మనం జీవించి ఉంటే మనం మధ్యాకాశంలోకి ఎత్తబడతాం. అప్పుడు దేవుడు మరి సహోదరి అవడమ్మను కూడా క్రీస్తునందుండి మృతులైన వారిని ఆయన తీసుకొని రాబోతున్నాడు. వారికి ఎదురు వెళ్ళబోతున్నాడు మహిమ శరీరంతో. మనమందరం మహిమ శరీరంతో భాషగా చెప్పినట్టు మనం బహుమతులు, నివాసాలు, అనేకమైన అట్రాక్టివ్ మరి గిఫ్ట్ ఈ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని, సమాజాన్ని ఒక మంచి దైవ సేవకురాల్ని పోగొట్టుకున్నటువంటి సంఘం మరి సంఘంలో ఆ బిడ్డని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం సమాజం అనేక